ఈ రోజు మా బావ ఇంతలా మోసం చేస్తాడని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే సాయంత్రం వంట ఏమి చెయ్యకు బయటకు తీసుకెళ్తానని చెప్పి తీరా 8 గంటలకు ఇంటికి వచ్చి నాకు ఇప్పుడు ఓపిక లేదు బయటకు తీసుకెళ్లడానికి, ఏదో ఒకటి ఇంట్లో నువ్వే చెయ్యని చెప్పాడు. అప్పుడైతే నాకు ఫుల్ గా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. స్టవ్ ముట్టేదే లేదు, వంట చేసేదే లేదని చెప్పిన మా బావకి. అట్లానంటే ఏమన్నా తెస్తాడేమంటే ఏం తెలియదు మా బావ. పిల్లలేమో ఆకలి అవుతుంది తినడానికి ఏమన్నా పెట్టు మమ్మీ అని అడుగుతుర్రు. మా బావ అయితే వంటకు ఏమైనా వెజిటేబుల్స్ కోసేయాలనే అడుగుతాడేమో అనుకుంటే ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అట్లుంటది మా బావతోన. మా బావని నమ్ముకుంటే ఈ రోజు నేను వంట చేసినట్లే అనుకున్నా. ఇప్పుడు అన్నం కూర 2 చేయాలంటే టైం పడుతుంది. త్వరగా అవ్వడానికి ఏముండయని చూస్తే గుడ్లు ఉన్నాయి ఇంట్లో. వీటితో ఎగ్ బిర్యానీ చేస్తే సరిపోతుందిలే అనుకొని ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. పిల్లలు ఆకలవుతుంది మమ్మీ ఇంకెంతసేపు చేసావు త్వరగా కానీ అని చెప్తుండ్రు నాకు. ఈ రోజు నాకు ఒకటి జ్ఞానోదయం అయింది. మా బావ ఎప్పుడు బయటికి వెళ్దామని అడిగినా నేను రానని చెప్పేస్తా. బిర్యానీ త్వరగా కావాలని చెప్పి మంట ఎక్కువ పెట్టినా ఏముంది అంతే, అడుగు మొత్తం మాడిపోయింది. ఆకలికి రుచి పచి ఉండదుగా, అలాగే తినేసినాం మేమైతే. బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. త్వరగా చేసిన కూడా చాలా బాగుంది బిర్యానీ. ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించినాం, తర్వాత నేను మా బావ అయితే తినేసినాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.